హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే బూడిద గుమ్మడికాయ అంటే దిష్టి గుమ్మడికాయని మన దర్వాజాకి ఎలా కడతారో అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఇక్కడ మార్కెట్ నుంచి గుమ్మడికాయ తెచ్చుకున్న తర్వాత దాన్ని కడగకుండా అలాగే ఉంచుకోవాలండి. అలా ఉంచిన గుమ్మడికాయనైతే ఇలా తీసుకొని అయితే ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. దాన్ని కింద పెట్టద్దు. మళ్ళీ ఇది మనము పూజ చేసే ప్లేస్లో ఉంచుకొని మనము దీన్ని తయారైతే చేసుకోవాల్సి వస్తుందండి. ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత దీన్ని మనము పసుపుతోటైనా రాయొచ్చు, గంధంతోటైనా రాయొచ్చు. పసుపుతోటి రాస్తే ఏంటంటే ఒక్కోసారి తొందరగా ఆరిపోతుంది అన్నట్టు, మనకు తెలియకుండానే తెల్లగా కనబడుతుంది కదా. అందుకే నేను అప్పుడప్పుడు ఇలా గంధంతో కూడా రాసుకుంటానండి. ఇదైతే మొహానికి ఇట్లా చూడంగానే కళ్ళకు కొట్టినట్టుగా అనిపిస్తుంది. ఎక్కువ రోజులు కూడా ఈ గంధం అనేది ఉంటుందండి. నేను ఇలా రాసిన తర్వాత దాని మీద మనము ఏదైనా కుంకుమతోటి రెడీ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఓం అయినా స్వస్తికైనా కుంకుమతోటి అయితే మనం ఇక్కడ రాసుకోవాలండి. మనకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఎన్నిసార్లు దిష్టి గుమ్మడికాయ కట్టినా తొందరగా కుళ్ళిపోతుంది, తొందరగా ఖరాబ్ అవుతుంది అని అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే ఒక 1 వీక్ ఒకసారి అలా కుళ్ళిపోయి దాంట్లో నుంచి వాటర్ కారుతూనే ఉంటాయి. అలా ఖరాబ్ అవుతున్నప్పుడు పాడైపోతున్నప్పుడు మనం అస్సలకే భయపడొద్దండి. తొందరగా ఖరాబ్ అయిందేంటి, మన ఇంటికి ఏమైనా దిష్టి పట్టిందా అని ఈ రకంగా ఆలోచించొద్దు. అసలు ఏంటంటే మన ఇంటికి దిష్టి పట్టినప్పుడే తొందరగా కండ్ల దిష్టి, మనిషి దిష్టి ఉన్నప్పుడే ఈ గుమ్మడికాయ అనేది నెగిటివ్ ఎనర్జీ అంతా స్వీకరించి అది తొందరగా కుళ్ళిపోతుంది అన్నట్టు. అందుకే తొందరగా అది ఒక్కోసారి దాని నుంచి నీరు కారడము, ఎండిపోవడము అలాంటిది అయితే జరుగుతుంది. అంటే దాని ప్లేస్లో కూడా వేరేది తెచ్చుకొని అలా కట్టుకోవచ్చు. ఈ దిష్టి గుమ్మడికాయ ఎక్కువ బుధవారము, ఆదివారం అయితే మనం అలా కట్టుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనము ఎక్కువ మన ఇంటికి ఇలా తెస్తున్న కొద్దీ పెడుతున్న కొద్దీ పాడైపోతున్నప్పుడు, దాని నుంచి వాటర్ కారుతున్నప్పుడు, ఎక్కువ దిష్టి ఉన్నప్పుడు మాత్రం ఒకటి చేస్తే చాలా బాగుంటుందండి. అదేంటంటే రేపు అమావాస్య అనగా ఈ రోజైతే గుమ్మడికాయనైతే తీసుకొని వచ్చి మన చుట్టూ దగ్గరలో ఏదైనా అమ్మవారి గుడైనా, ఆంజనేయ స్వామి గుడైనా ఆ టెంపుల్లో మనము ఈ గుమ్మడికాయనైతే ఇలా పసుపు రాసి అయినా బొట్లు పెట్టి ఆ టెంపుల్లో అయ్యగారికి ఇస్తే ఆ రోజు రాత్రంతా మన ఆ అమ్మవారి గుడిలో పక్కనే పూజ చేసి పెట్టుకుంటారన్నట్టు. పెట్టుకుంటే తర్వాత రోజు గుళ్ళో పూజలు జరిగిన తర్వాత పొద్దున్నే అమావాస్య రోజు అలా అయ్యగారు అక్కడ పూజ చేసుకొని అయితే మనకు ఈ దిష్టి గుమ్మడికాయనైతే ఇస్తారండి. అంటే ఒక రోజు మొత్తం అమ్మవారి గుడి దగ్గర గుళ్ళోనే అంటే పక్కనే ఉంచేసి తెల్లారి మనకు అమావాస్య రోజు ఇస్తారు కాబట్టి మనము దాన్ని తెచ్చుకొని అయితే మనం అమావాస్య రోజు ఇంటికి దిష్టి గుమ్మడికాయనైతే కట్టుకోవచ్చండి. చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే చాలాసార్లు ఇలాగే ఖరాబ్ అవుతున్నప్పుడు, పాడైపోతున్నప్పుడు, మన ఇంటికి కన్ను దిష్టి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా చేస్తే కనుక ఆ రిజల్ట్ మీకే అర్థమవుతుందండి. అంటే మనకు పెట్టుకున్న దిష్టి గుమ్మడికాయ పాడైపోవద్దు అని అనద్దు. కాకపోతే అది ఎన్ని రోజులకు ఏంటి అనేది మనకు అలా అబ్జర్వ్ చేస్తూ ఉండాలా. ఎదుటోళ్ళ నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ మొత్తము ఇది స్వీకరిస్తుంది కాబట్టి అలా తొందరగా ఖరాబ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మొత్తం అది నేను రెడీ చేసుకున్న తర్వాత మా ఇంట్లో పైన చూడండి అది మొత్తం కుళ్ళిపోయింది అన్నట్టు. అది తీద్దాం అనేసరికి దాంట్లో నుంచి ఒకటేసారి వాటర్ అంతా ఇట్లా కుప్పగోలినట్టు కింద పడిపోయింది. అక్కడ తీసేసి నేను మొత్తము క్లీన్ చేసుకొని అయితే నేను ఇక్కడ వారాహి నవరాత్రులు అమ్మవారి పూజ చేసినప్పుడు చివరి రోజు నేను ఇలా అమ్మవారి దగ్గర పెట్టుకొని అయితే మరోజు కట్టుకున్నానండి. ఒకసారి ఇలా అమ్మవారి గుళ్ళో పెట్టుకొని మన ఇంటికి కట్టుకుంటే నిజంగా నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది, పాజిటివ్ ఎనర్జీ చాలా బాగుంటుందనండి. ఇలా ఒకసారి అయితే మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అవుతే కనుక ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నచ్చితే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో బ్లాగ్ తోటి అయితే కలుస్తాను. ఓకే అండి, బాయ్ బాయ్.